கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தார் திரளடியச் சென்று செருச்செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெயர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ఏలోర్ ఎంబావాయ్. ఓ గోపాలుకుల తిలకమ్మ, ఓ చిన్నదాన, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పితుకు తగిన వారును, శత్రువులు నశించినట్లు యుద్ధము చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన, పుట్టలోని పాము పొడగతో సమానమైన నితంబము కలదాన, ఓ వనమయురామా రమ్ము, నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలిమేఘమును బోలు శరీర కాంతి గల శ్రీకృష్ణుణ్ణి అనేకమైన తిరునామాలను పాడుచున్నారు. అయినను నీవు మాత్రము చలించక మాటాడక ఏల నిద్రించున్నావు అని అనుచున్నారు. అనగా ఇంత ధ్వని అగుచున్నను ఉలకక పలకక ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంక్లేష అనుభవానందమే కదా. మరి సంక్లేషను భావానందమును నీ ఒకటవే కాక అందరినూ అనుభవించినట్లు చేయవలె కాన మన గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తి గావించుము అనుచున్నారు.